ఎవరికైనా పాలిటిక్స్లోకి రావడానికి ప్యాషన్ ఉంటుంది. ఈ ప్యాషన్లోని అనుభవం సంపాదించుకుంటారు చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అనుభవం చాలామంది సంపాదించుకుంటారు. ఈ అనుభవానికి నిజంగా ఒక కమిట్మెంట్ తోడైందనుకోండి, వాళ్ళు తాపత్రయపడతారు. చూసారు రాష్ట్రానికి, దేశానికి. నిజంగా అటువంటి నాయకులు గొప్ప నాయకులు. ఈరోజు అసలు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఒక ప్రణాళిక, ఒక సిద్ధాంతం, వీళ్ళకి ఈయనకు తోడు ఒక పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి కమిట్మెంటు. చంద్రబాబు గారు ఆయన 1 గంట అయినా నైట్ 12 అయినా అక్కడే సచివాలయం నుండి అధికారులని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ దానికి ఒక వేని క్రియేట్ చేస్తూ, అంటే చంద్రబాబు గారు ఎక్కడైనా ఏదైనా వస్తే దాన్ని యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేయండి, దానికి ఒక సలహా ఇస్తూ, ఆయనతో పాటు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా వీళ్ళు చేసిన తీరు 95% నిజంగా ఎక్సలెంట్ అండి. నిజంగా పాలిటిక్స్లో చెప్పుకోవాలంటే ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రళయాలు వచ్చినా ఒక సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకుడు ఉన్నాడు. ఆయనకు తగ్గట్టుగా కూటమి మంత్రులు ఒక కమిట్మెంట్తో పనిచేశారు. వాళ్ళతో పాటు ఎంప్లాయీస్, అధికారులు అండి. నిజంగా చంద్రబాబు గారికి వాళ్ళు కలిసి రావడం అంటే ఒక వ్యవస్థ అంతా కలిస్తేనండి ఏదైనా విజయం సాధించవచ్చు. వాడు ఎవడో కామెంట్ పెట్టాడు, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళిపోయారా తుఫానుకని. ఎదురు కాదు, అసలు ప్రణాళిక ఉండాలి. ముందస్తు చర్యలు అనేది ఒక తుఫాను వస్తుందంటే ఈ తుఫాన్కి ఎన్ని లక్షల ప్రజలు ఈ తుఫాన్కి బారిన పడతారు. కాబట్టి మనం వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి పునరావాసాలు ఎలా ఏర్పరచాలి, వీళ్ళకి ఆహారం కానీ, వాటర్ కానీ, కరెంటు సదుపాయాలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రజలు, చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం ఉన్న ప్రతి ఒక్కరి దాకా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా నిజంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన తీరు నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. తుఫాను వచ్చిన తర్వాత ఈ ఫ్లడ్స్ వస్తాయి, ఇటువంటివన్నీ మామూలు, వర్షాలు, ఈ చెట్లు పడడం, ఇటువంటివన్నీ మామూలు. కానీ వీటిని ఎదుర్కొనే తీరు, వీళ్ళు స్పందించిన తీరు నిజంగా హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వీళ్ళు స్టార్టింగ్ మినిస్ట్రీ తీసుకున్న నిజంగా చంద్రబాబు గారికి ఎంత సపోర్ట్ ఉండి రాష్ట్రాన్ని ఎంత ప్రగతి పదంలో నడుపుతుంటే, ప్రజలకు అన్యాయం రాకుండా చూసుకుంటే, ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఎవడేయడండి ఓటు. ఈ తుఫాన్కి ఎన్ని లక్షల